శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భారతదేశంలో ధర్మశాస్త్రాలు చాలా పురాతనమైనవి. మానవ సమాజంలో సామాన్య విశేష ధర్మాలు రూపొందాయి. మార్పు చెందే తత్వం వల్ల ధర్మాలను కాలానుగుణంగా మార్పు చేర్పులతో తిరిగి నిర్ణయించుకోవడం జరిగింది. హైందవ సమాజంలో వేదాలకు ధర్మశాస్త్రాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. శృతులు అంటే వేదాలు, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. భారతదేశంలో 35 ధర్మశాస్త్రాలు ఉన్నాయంటారు. అందులో మనుధర్మశాస్త్రము అగ్రగణ్యమైనటువంటిది. మనుస్మృతి అనగానే కొందరు ఆదరిస్తారు, కొందరు నిరాదరిస్తారు. మనువు సంతానమే మానవులని ప్రతీతి కాబట్టి మనకు తెలుసో తెలియకో మనుధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలను రోజు పాటిస్తున్నాం. మనిషికి దీర్ఘాయువు కావాలంటే వెంట్రుకలు, బూడిద, ఎముకలు, చిల్లపెంకులు, దూది, పుర్రెలు మొదలైన వాటిని తొక్కకూడదన్నారు. మనుషులు ఏ విధంగా ప్రవర్తించాలో స్పష్టంగా తెలియజేశారు. సూర్యోదయము, సూర్యాస్తమయము, గ్రహణ సమయాలలో నీటిలో ప్రతిబింబము కనిపించేటప్పుడు, మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చినప్పుడు ఈ సమయాలలో సూర్యుడిని చూడకూడదంటారు. ఇక భార్య మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఒకే కంచంలో తింటూ ఉంటారు. అలా చాలా రోజులు ఒకే కంచంలో భార్యాభర్తలు తినకూడదని తెలియజేశారు. దారిలో, బూడిద మీద, ఆవుల మందలో మలమూత్ర విసర్జన చేయరాదన్నారు. చేస్తే ఏమైతుందిలే అనే వితండవాదులు కూడా ఉన్నారు. వారి విజ్ఞానానికి వారికే వదిలేయాలి. నాగలితో దున్నినటువంటి నేల, నీరు, పర్వతము, హోమము చేయడానికి ఇటుకలు పేర్చినటువంటి స్థలంలో శిథిలమైన గుడి, పుట్ట మొదలగు వాటిలో మలమూత్ర విసర్జన చేయకూడదని తెలియజేశారు. తెలిసిన వారెవరు కూడా చేయరు. వాయువును, అగ్నిని, బ్రహ్మజ్ఞానిని, ఇక్కడ బ్రహ్మజ్ఞానం కలిగిన వారినే బ్రాహ్మణులు అన్నాం. దినకరుణ్ణి, జలాన్ని, ఆవును చూస్తూ వాటికెదురుగా మలమూత్ర విసర్జన చేయకూడదన్నారు. అశుద్ధాలు అంటుకున్న మురికైన వస్త్రాలను ప్రవహించే నీళ్ళల్లో వేయకూడదన్నారు. మండుతున్న అగ్నిపై నుండి దాటకూడదని తెలియజేశారు. పని ఒత్తిడి వల్లనో ఇంకేదో కారణము సాకు చెప్పి సంధ్యాకాలంలో ఎలాంటి పరిస్థితులలో భోజనం చేయకూడదన్నారు. ప్రతి ఇళ్లలో ఈ సమయంలో ఎవరు కూడా భోజనం చేయరు. ఎవరైనా పూలమాలలు వేస్తే ఆ దండను తన మెడలో నుండి ఇతరులు తీసివేయాలట. కూలిపోవడానికి సిద్ధమైన ఇంట్లో ఏకాంతంగా కూర్చోకూడదన్నారు. నీళ్లు తాగుతున్న ఆవును, పశువులను, దూడ పాలు తాగుతున్నప్పుడు తాగకుండా అడ్డుపడుతూ లాగకూడదు అంటారు. పాలు పితికేటప్పుడు దూడను కట్టివేయవచ్చు, అంతేగాని అవి తాగుతున్నప్పుడు లాగకూడదన్నారు. పొరపాటున వేరే దూడలు పాలు తాగుతుంటే ఆవు యజమానికి చెప్పకూడదంటారు. ఏదైనా గ్రామంలో ఎక్కువగా చెడు వ్యసనాలు కలిగిన వారు ఉంటే ఆ గ్రామంలో నివసించకూడదని తెలియజేశారు. వ్యాధులు తీవ్రంగా ఉన్న దేశంలో ఉండకూడదన్నారు. మొన్ననే చూసాము, చైనా దేశంలో కరోనా పుడితే ఆ దేశం నుంచి బయటికి రావడానికి ఎందరో ప్రయత్నం చేశారు, విఫలులయ్యారు. ఇతర దేశాలకు ఆ దేశం నుంచి రానివ్వలేదు. ప్రయాణము చేసేటప్పుడు ఒంటరిగా ప్రయాణము చేయకూడదన్నారు. ముఖ్యంగా వయసు పైబడిన వారు. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఒకరు సహాయంగా ఉంటే బాగుంటుంది అని. కడుపు నిండా తింటే మనం తరచుగా చూస్తుంటాము, వేడుకలలో అతిగా భోజనం చేయడం వల్ల, ఆవగింజంతైనా పట్టకుండా భోజనం చేయడం వల్ల ఎక్కువగా తింటే అజీర్ణమైతే అనారోగ్యము, జీర్ణమైతే ఆరోగ్యము. అందుకే ఎక్కువగా తినకూడదని తెలియజేశారు. ఇది చాలామంది పాటిస్తూ ఉంటారు. మరి భోజనం చేసేటప్పుడు సగం కడుపు ఘన పదార్థాలతో నింపాలట. పావు కడుపు ద్రవ పదార్థాలతో, పావు కడుపు ఖాళీగా ఉంచాలని తెలియజేశారు. విఘ్నులైన వారు, ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు నేటికి ఇది అనుసరిస్తూ ఉన్నారు. ఒకవేళ పగటిపూట భోజనము బాగా చేశామంటే రాత్రిపూట భోజనాన్ని తగ్గించాలి, వీలైతే తినకూడదని తెలియజేశారు. మనకు ప్రయోజనం లేనటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూడదని తెలియజేశారు.
అలా చేయడం వల్ల ఎన్ని కష్టాలు కలుగుతాయో కూడా తెలుసుకున్న వారికి తెలుసు. శాస్త్ర విరుద్ధంగా పాట పాడడం, వాద్యము వాయించడం, నాట్యం చేయడము తగదన్నారు. ఎందుకు? ప్రేక్షకులకు, శ్రోతలకు చూడడానికి సొంపుగా, వినడానికి ఇంపుగా ఉండదు, రక్తి కట్టదు. అందుకే శాస్త్ర సమ్మతంగా చేయాలన్నారు. అసందర్భంగా అరుపులు, కేకలు వేయడము, తెలిసో తెలియకో కంచు పాత్రలో కాళ్ళు కడుక్కోవడము తగదన్నారు. పగిలిన కుండ, పాత్రలో, మనకు నచ్చని పాత్రలో భోజనము చేయకూడదని స్పష్టంగా తెలియజేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపము. అన్నం తినేటప్పుడు పవిత్రంగా ఉండాలి. కంచం ఎంత అందంగా ఉంటే భోజన పదార్థాలు అందంగా కనిపిస్తాయి, భోజనాన్ని సంతోషంగా భుజిస్తారనే భావన. అప్పుడప్పుడు చెప్పులు, వస్త్రాలు దొంగిలింపబడతాయి. అలా ఇతరులు వాడినటువంటి బట్టలను కానీ, చెప్పులను కానీ వాడకూడదని తెలియజేశారు. అలాగే జంధ్యము, ఆభరణాలు, పూలదండలు ఇతరులు వాడినటువంటివి ఇంకొకరు వాడకూడదు. పూర్వకాలంలో ప్రయాణము కాలినడక, ధనవంతులైతే బళ్ళ మీద. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు బండికి తుంటరి ఎద్దులు, బాగా కొమ్ములు తిరిగినటువంటి ఎద్దులను, గుడ్డివైనవి, గిట్టలు లేనటువంటి వాటిని కట్టి అలాంటి బండిలో ప్రయాణం చేయకూడదని తెలియజేశారు. అంటే మంచి ఎద్దులు కట్టడం వల్ల ప్రయాణం సుఖాంతమవుతుందనే భావన. పెరిగిన గోళ్లను పళ్ళతో కొరికి తీయకూడదంటారు. పొరపాటున ఈనాడు ఎవరిళ్లలోనైనా పిల్లలు కానీ, పెద్దలు కానీ తీస్తూ ఉంటే చూసిన వారు వెంటనే మందలిస్తారు, అశుభమని. సదాచారం లేనివాడు, ఉన్నవి లేనివి కల్పించి చెప్పేవాడు త్వరలో నశిస్తాడని తెలియజేశారు. లౌకిక విషయాలలో, శాస్త్ర సంబంధ విషయాలలో మొండిగా మాట్లాడకూడదని తెలియజేశారు. తలుపులు మూసివేసి ఉన్నప్పుడు ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్ళకూడదని తెలియజేశారు. రాత్రులందు చెట్టు మొదట్లో నిద్రించకూడదని స్పష్టంగా తెలియజేశారు. మంచం మీద కూర్చొని కంచంలో పదార్థాలు పెట్టుకొని భుజిస్తూ ఉంటాం, అది సరి అయినది కాదు. మంచం మీద, కంచంలో ఎవరు తింటారు? భయంకరమైన రోగం వచ్చిన వారు తింటారు. అంటే మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉన్నవారు తింటారు. మనం ఆరోగ్యంగా ఉన్నాము, తినకూడదు కదా మరి. అందుకే ఆరోగ్యవంతులు ఎవరు? మంచం మీద, కంచంలో పదార్థాలను పెట్టుకొని తినకూడదని తెలియజేశారు. చాలామంది తెలిసిన వారు తినరు. జూదమాడకూడదు, పాదరక్షలను చేతిలో పట్టుకొని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళకూడదు. అందుకే ఇతరుల పాదరక్షలను ఎవరూ ముట్టరు. దొంగిలించేవాడు తప్ప మిగతా వారు ఎవరు ముట్టరు. రాత్రి వేళల్లో పువ్వులతో చేసినటువంటి పదార్థాలను తినకూడదని, వస్త్రం లేకుండా మంచం మీద పడుకోకూడదని తెలియజేశారు. తిన్న తర్వాత చేతులు కడుక్కొని ఇతర ప్రదేశాలకు వెళ్ళాలి, అంతేగాని కడుక్కోకుండా వెళ్ళకూడదని తెలియజేశారు. భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని భోజనం చేయాలన్నారు. ఎందుకో మనందరికీ తెలుసు. అనేక ప్రమాదకరమైన సూక్ష్మ క్రిములున్న ప్రదేశంలో తిరిగి వస్తాం కాబట్టి ఆ రోగాన్ని కలిగించే క్రిములు అన్నంలో కలిసి మనలోకి వెళ్ళి మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనే భావన ఉండవచ్చు. కాళ్ళు కడుక్కొని భోజనం చేయడం వల్ల దీర్ఘాయుష్ కలుగుతుందని తెలియజేశారు. తడికాళ్ళతో మాత్రము నిద్రపోకూడదంటారు. అందుకే మనిషి ఎక్కువ రోజులుగా బతకాలంటే, దీర్ఘాయుష్మంతుడు కావాలంటే వెంట్రుకలు, బూడిద, ఎముకలు, చిల్లి పెంకులు, పుర్రెలు, దూది మొదలగు వాటిని తొక్కకూడదని తెలియజేశారు. చెడ్డవారితో, మూర్ఖులతో, డబ్బున్నదని గర్వపడేవారితో కలిసి ఉండకూడదు. కలిసి ఉంటే ఏమవుతుంది అని అంటే మనకు తెలిసిన విషయమే. సత్యము సాప్తపదీనాం అంటాం. 7 అడుగులు కలిసి నడిస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. చెడ్డవారితో, మూర్ఖులతో కలిసి తిరగడం వల్ల ప్రమాదమే. 2 చేతులతో తల గోక్కూడదని తెలియజేశారు. ఇంట్లో ఎవరైనా గోక్కున్నట్టయితే వెంటనే మందలిస్తారు. ఎవరిపైన అయినా కోపం వస్తే వారి జుట్టు పట్టుకొని తల వంచి కొట్టకూడదని తెలియజేశారు. తల మీద కొట్టడం వల్ల అనర్థాలు కలుగుతాయి. తలస్నానం చేయడం శ్రేష్టమన్నారు. అందుకే మనుస్మృతిలో ఉన్న విషయాలు మనకు తెలుసో తెలియకో ఈనాటికి మనము పాటిస్తూ ఉన్నాం. ఏ శాస్త్ర గ్రంథంలో ఉన్నా మంచి విషయాలను ఆచరిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుతూ
సర్వే జనా సుఖినో భవంతు.